మొత్తం మార్చి ఇచ్చేస్తారు. మార్చిలో ఇది చేసి ఇవన్నీ మార్చిలో ఇచ్చేయాలి మాకు. ఓకేనా? ఇది చేస్తాడు దాదాపు 5 కోట్ల కొన్నట్టుంది. తిరుపతి రావు అన్న అన్ని ఇచ్చేస్తే ఏంటి వాళ్ళే మాట్లాడుకుంటే నాకు అరేపల్లి ప్రజానికానికి, బెజ్జాతండ, గిద్దవరుగుడు, వెంకటేతండ ప్రజానికానికి, వైరా నియోజక ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా పత్రికా మిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 3-4 రోజుల నుంచి శంకుస్థాపన ఓపెనింగ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సింగరేణి మండలంలో భాగ్యనగర్ తండా కోలంపల్లి మీదుగా ఎల్లందు సోలార్ కరెంటు రోడ్డు కలిసినట్టుగా దాదాపు 2 కోట్లు పెట్టి చేసే రోడ్డుని శంకుస్థాపన చేసి ఈరోజు మళ్ళీ బెజ్జాతండ ఇదివరకు కూడా మెయిన్ రోడ్డు కలుపుకుంటున్నట్టుగా రోడ్డు శంకుస్థాపన చేయాలి. ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ఈ ప్రాంతం కోసం నేను ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశించి ఎమ్మెల్యేని చేసిన తర్వాత దాదాపుగా వెనకబడిన ప్రాంతాలుగా ఉండి మనం సాయశక్తులుగా ఈ ప్రాంతంలో తిరిగి కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాము. దాదాపుగా 10-20 కోట్ల పెట్టి సీసీ రోడ్లు అయితే పంచాయతీరాజ్ నుంచి ఇటు ఐటీడీఏ నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రారంభించే దశకు వచ్చినాయి. సీసీ రోడ్లన్నీ కూడా కొన్ని ప్రారంభించాం. కొన్ని కూడా రేపు నవంబర్ డిసెంబర్ కల్లా పెద్ద ఎత్తున రోడ్లు పూర్తయితే మార్చి కల్లా అన్ని ప్రాంతాలకు సీసీ రోడ్లు కానీ ఇంకా వగైరా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ఉందో, ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకురండి, రైతులందరూ కూడా ఇబ్బందుల పాలనలు కావాల్సినవి ప్రజలకు అందలేదు అని చెప్పేసి మేము వస్తే ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, వైరా నియోజకవర్గాన్ని కానివ్వండి, కారేపల్లి మండలం బెజ్జాతండ కానివ్వండి, నెలకు 350 కోట్ల రూపాయలు కరెంటు కోసం, ఉచిత కరెంటు కోసం కరెంటు వాళ్ళకి పెద్దలు రేవంత్ రెడ్డి గారు డబ్బులు కడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఉచిత బస్సు అని మాట ఇచ్చాం. ఉచిత బస్సు కోసం వైరా నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, కారేపల్లి మండలం కానివ్వండి, బెజ్జాతండ, గిద్దవరుగుడు, వెంకటేతండ మహిళా సోదరుమణులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరుమణులు బస్ ఎక్కి దిగుతున్న ఛార్జీలు ఆర్టీసీకి దాదాపుగా 400 కోట్ల రూపాయలు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం డబ్బులు పడుతున్న పరిస్థితి చూసాం. రైతు రుణమాఫీ అని మాట ఇచ్చాం ఆ రోజు రాహుల్ గాంధీ గారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి దాదాపుగా 4 సార్లు 5 సార్లు బ్యాంకులు వేస్తే అసలు వడ్డీకి రాక రైతులు అప్పుల పాలైపోయి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల అప్పుల పాలైపోయి తమను మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షలకి 1,50,000కి 50,000కి 1,00,000 రూపాయల వరకు అప్పులున్న రైతాంగానికి కూడా వైరా కేంద్రంగా పోయిన సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వయంగా ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర కేబినెట్ మొత్తాన్ని తీసుకొచ్చి వైరా కేంద్రంగా ఆగస్టు 15వ తారీఖున 25 లక్షల మంది రైతుల ఖాతాలోకి 20,000 కోట్ల రూపాయల్ని వైరా కేంద్రంలో రాష్ట్ర మొత్తానికి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా వైరా నుంచి మనం 20,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి వేయించాలని చెప్పి తెలుసుకున్నాం. ఇవాళ సన్న బియ్యం పరిస్థితి దాదాపు 50 రూపాయలు ఖరీదు చేసే కిలో బియ్యం ఇలా ప్రతి గ్రామంలో కానివ్వండి రేషన్ కార్డు లబ్ధిదారులకి సన్న బియ్యాన్ని ఇచ్చిన పరిస్థితి. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఎక్కడా ఇవ్వలే ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ సింగరేణి మండలంలో ఈ బెజ్జాతండాలో 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో లేని వాళ్ళకి అడిగిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే దాదాపు 2,000 కార్డుని 2,500 కార్డుని సింగరేణి మండలంలో ఇచ్చాం. 12,000 కార్డులు రేషన్ కార్డు వైరా నియోజకవర్గ మొత్తం మీద ఇచ్చాం. ఇంకా రాని వాళ్ళు
ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇప్పిస్తాను మనం చేస్తా ఉన్నాం. అంతటితోనే కాకుండా గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లకు నోచుకోలేని పరిస్థితి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లే తప్ప, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే తప్ప 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పేదలకి ఇల్లు ఇవ్వని పరిస్థితి. ఇవన్నీ ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా గుడిసెలు, గడ్డి గుడిస, రేకులు వేసుకున్న వాళ్ళందరికీ కూడా, నిరుపేదలందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఫుల్ సబ్సిడీ ఇందిరమ్మ ఇల్లుని నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇచ్చి ఇవన్నీ కూడా కట్టుబడి స్లాబ్ దశకు వచ్చినాయని మనం చేస్తా ఉన్నాం. నేను ఇక్కడ దాదాపుగా కారేపల్లి మండలానికి కూడా 1000 ఇండ్లు ఇచ్చినని మనం చేస్తా ఉన్నాం. ఇంకా ఐటీడీఏ నుంచి ప్రత్యేక కోటా కింద నాది గిరిజన మండలం, గిరిజన నియోజకవర్గం, నాకు ఇంకా కావాలి అని ఇంకా 750 ఇండ్లు తీసుకొచ్చిన, ఇంకా 1500 ఇండ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా రాని వాళ్ళకి, ఎవరైతే ఇల్లు రాలేదని అనుకుంటున్నారో, ఎవరైతే నాకు ఇల్లు రాలేదు, నా గుడిసె ఉంది, రేకుల ఇల్లు ఉంది అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా దసరా పండగ సందర్భంగా స్పష్టంగా మనం చేస్తున్నా, వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు దయచేసి మనసు పూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించమని, మీ తమ్ముడుగా ఎమ్మెల్యేగా నాకు కూడా మనసు పూర్తిగా మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని, ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.